హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో క్రెడిట్ కార్డ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. క్రెడిట్ కార్డ్ అనేది ఈ రోజుల్లో నాకు తెలిసి మ్యాక్సిమం 80% ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ వాడుతున్నారు. ఎంప్లాయీస్లో 80% అందరి దగ్గర క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. అయితే క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేయలేక, లేకపోతే దాని పొటెన్షియల్ని రాంగ్గా యూజ్ చేసి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అసలు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే విధానం ఏంటి, దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది అనేది చెప్తారా? క్రెడిట్ కార్డ్ అనేది చాలా కామన్గా మీరు అన్నట్టు ప్రతి వాళ్ళ దగ్గర 1-2 కార్డ్స్ ఈజీగా ఉంటున్నాయి, మేబీ మోర్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ టు గెట్ కార్డ్స్. సో అసలు క్రెడిట్ కార్డ్ వాడాలా అక్కర్లేదా అనే టాపిక్ వస్తే ఉండడం మంచిదే క్రెడిట్ కార్డు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే మన స్పెండింగ్, ఒక నెలలో ఇంత జీతం వస్తుంది, నేను ఇంత స్పెండ్ చేయగలను అని ఒక నెంబర్ అయిన తర్వాత ఆ స్పెండింగ్ ఎలా చేయాలి అని ఆలోచిస్తే మనం సమ్ కెన్ బి బై వే ఆఫ్ క్యాష్ అంటే డెబిట్ కార్డు, యూపీఐ చేయడం. సమ్ కెన్ బి త్రూ క్రెడిట్ కార్డ్. అంతే తప్ప క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి మనం ఎక్కువ స్పెండ్ చేస్తే, అంటే మోర్ దాన్ రిక్వైర్డ్ బడ్జెట్ కానీ వెళ్ళిపోతే మనం దానికి కట్టేప్పుడు ఇబ్బంది వస్తుంది మనకి. అది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ ఇబ్బంది వస్తుంది, అప్పుడు కాకపోతే డెఫినెట్గా థర్డ్ మంత్ ఇబ్బంది వస్తుంది. అప్పుడు అది ఆ ఇబ్బంది వస్తే తీవ్రంగా అది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే పెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది క్రెడిట్ కార్డ్స్లో. సో చాలామంది ఈ మధ్య చూసేది ఏమిటంటే 0% లోన్స్ అని, 0% ఈఎంఐ లోన్స్ అని, లేకపోతే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని, వీటి వల్ల వాళ్ళు దే గెటింగ్ టెంప్టెడ్ టు బై. అంటే అక్కలేని వస్తువు కూడా టెంప్ట్ అయ్యి కొనడం జరుగుతుంది. కొనడం ఈజీయే, కార్డ్ జస్ట్ ఇస్తే అది స్వైప్ చేసి మనకి ఇన్వాయిస్ అయ్యి మనకు వచ్చేస్తుంది మనకి ఐటమ్. అది కట్టడం మన స్పెండింగ్లో ప్లాన్లో లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. టైం కట్టకపోతే ఏమవుతుంది, ది ఎండ్ అప్ పేయింగ్ ది మినిమం బ్యాలెన్స్ కడుతూ ఉంటారు చాలామంది. స్టేట్మెంట్లో మినిమం అమౌంట్ డ్యూ వస్తుంది దాంట్లో. అంటే ₹1,00,000 లిమిట్ ఉంటుంది కార్డుకి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి కార్డు ₹1,00,000 ఇచ్చారు వాళ్ళు, మీరు ఒక 40,000 దాంట్లో మీరు ఖర్చు పెట్టారు, క్రెడిట్ కార్డు వాడే దాంట్లో మీరు ఆ 40,000 బిల్లు ఇవాళ డ్యూ అయింది అనుకోండి, దాంట్లో 5,000 అంతా కడితే మినిమం అమౌంట్ కడితే మీరు ఆ కార్డు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు కార్డు మిగతా ₹60,000కి కార్డు వాడుకోవచ్చు ఈ మినిమం అమౌంట్ కట్టినప్పుడు. సో చాలామంది అది కట్టేసి వాళ్ళు కార్డు మళ్ళీ యాక్టివ్గా పెట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏమిటంటే ఆ వాడినప్పుడు మొత్తం 1,00,000 మీద నెలకి 3% 4% పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. వాడిది 40,000 అయినా కూడా ₹1,00,000 మీదే పడుతుంది. కరెక్ట్, మొత్తం అమౌంట్ మీద పడుతుంది, మినిమం అమౌంట్ కట్టడం వల్ల. కరెక్ట్. సో అది తెలియకుండా నెక్స్ట్ మంత్ డ్యూ అమౌంట్ల బిల్లో చాలా పెద్ద అమౌంట్ డ్యూగా పెరిగిపోతుంది. అది చాలా పెద్ద డ్యూ అమౌంట్ వచ్చేస్తుంది అక్కడ. మళ్ళీ అక్కడ వాళ్ళు మినిమం అమౌంట్ కట్టుకొస్తే ఆ రోలింగ్ అయిపోయి పెద్ద అమౌంట్ పెరిగిపోయేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ పడతారు. ఇది ఒక బిగ్ మిస్టేక్ అని చెప్పి. బిగ్ మిస్టేక్. ఇంకోటి ఏమంటే అసలు ఎలా వాడాలి క్రెడిట్ కార్డ్ అనేది, వాడడం మంచిదే, కార్డు ఉండడం మంచిది అన్న ఇందాక మీకు. ఎలా మంచిది అంటే మన కార్డు కంపెనీ వాళ్ళే మనకి వాళ్ళు 45 days మనకు ఫ్రీ క్రెడిట్ ఇస్తారు మనకు వాళ్ళు. మనకి బిల్లింగ్ సైకిల్ ఉంటుంది, అంటే కార్డు ఎప్పుడు వాడుకోవచ్చు ఉంటుంది. దాని తర్వాత ఒక బిల్లింగ్ సైకిల్ ఇన్వాయిస్ మనకి వాళ్ళు బిల్ పంపిస్తారు, క్రెడిట్ కార్డు ఇన్వాయిస్. అది ఈ 45 days 30 days ప్లస్ 50 days 45 days మనం అప్పుడు కానీ కట్టేస్తే మనం ఏం బర్డెన్ పడదు. కట్టకపోతేనే మనకి వచ్చి పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో మనం తెలివితేటలుగా ఇందాక చెప్పినట్టు నేను ఒక బడ్జెట్ వేసుకునే ఫ్యామిలీలో నేను కార్డు వాడతాను, పెట్రోల్కి వాటికి కార్డు వాడతాను, ఇంకా క్యాష్ వాడదాను అని అనుకున్నప్పుడు రెండూ కలిపి వాళ్ళు అనుకున్న బడ్జెట్ లోపలే ఉంటే ఇబ్బంది లేదు. నార్మల్గా క్రెడిట్ కార్డ్ చేత ఉంది కానీ మనం స్వైప్ చేసి వెళ్ళిపోతే ఆ బడ్జెట్ ఓవర్ షూట్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పాలు అవుతారు. ఇంకొక మేజర్ ఇంపాక్ట్ ఏమిటంటే ఇలా చేయడం వల్ల కార్డ్ టైం కట్టకపోయినా, పెనల్ ఇంట్రెస్ట్ పడినా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక వ్యక్తికి లోన్ ఇవ్వాలా మానాలా అనేది సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిబిల్ బాగుండే ఉంటే 800 అండ్ అబోవ్ సిబిల్ స్కోర్ ఉంటే దట్ ఈస్ డీమ్ టు బి గుడ్. బిలో 800 ఉంటే కొంచెం ఇబ్బందిగా క్యాండిడేట్ అర్థమవుతుంది వాళ్ళకి, ఈ లోన్ ఇచ్చే వాళ్ళకి. ఎవరైనా లోన్ కావాలని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సిబిల్ స్కోర్ డేటా తీస్తారు, అది మాస్టర్ డేటాబేస్ ఇండియాలో. ఆ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డు మాటిమాటికి మన టైం కట్టకపోయినా, పెనల్ ఇంట్రెస్ట్ కట్టినా, మాటిమాటి లోన్ కావాలని ఎవరిని అడిగినా బ్యాంక్స్ మనం ఆన్లైన్ లాగిన్ చేసేసి 10 lakhs లోన్ కావాలని లాగిన్ మన డీటెయిల్స్ వేసి మనం కొటేషన్స్ తీసుకుంటుంటారు చాలామంది. అంటే ఏదో టైం స్పెండ్ చేయాలని, కొనాలని దూరంగా ఆలోచన ఉన్నా కూడా అలా చేసినా కూడా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది.
సో సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి లోన్ అమౌంట్ తగ్గిపోతుంది. లోన్ అమౌంట్ తగ్గకపోయినా ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఒకళ్ళు మరీ సిబిల్ స్కోర్ బాగాలేకపోతే అసలు లోన్ రాదు అని చెప్పే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. సో కంప్లీట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. కరెక్ట్. అందుకని ఈ క్రెడిట్ కార్డ్ కానీ ఈ లోన్స్ కానీ చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి. ఆ మంచి డబుల్ ఎడ్జ్ స్వర్డ్స్ అని అనుకోవచ్చు. వాటి జాగ్రత్త వాడుకుంటే మనకి అడ్వాంటేజ్, వాడుకోకపోతే మనకి ఇబ్బంది. అది వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి జాగ్రత్తలు ఎన్నో మందికి తెలియక చాలా తప్పులు చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు డబ్బులు కడుతున్నామో తెలియకుండా ఎంతో వడ్డీ కట్టేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. సో ముఖ్యంగా మినిమం డ్యూ అనేది కాకుండా కంప్లీట్ హోల్ అమౌంట్ ఏదైతే డ్యూ ఉందో అది మొత్తం కట్టేసి సేఫ్ సైడ్గా ఉండాలి. అండ్ 45 days సర్కిల్ టైంని ప్రాపర్గా యూస్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నట్టే దగ్గర. కరెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టిప్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.